గీత గీత నీకో శుభవార్త. ఏమిటండి అది? ఇక మీదట మనకన్నీ శుభాలే జరుగుతాయి. ఇదేమిటో చూడు, పెళ్లి శుభలేఖ. నీ ఫ్రెండ్ భాగ్యలక్ష్మికి పెళ్ళోయ్. భాగ్యలక్ష్మికి పెళ్ళా? ఎస్. పెళ్లి భాగ్యలక్ష్మికి అయితే మీకెందుకండి అంత ఆనందం? అయ్యయ్యో అది కాదోయ్. ఇది చూడు, డేవిడ్ స్కూల్ టీచర్, నా పేరున శుభలేఖ వచ్చింది. అంటే మీ వాళ్ళంతా నన్ను గుర్తించినట్టేగా. నిజమేనండి, భాగ్యలక్ష్మి నాన్న మరీ చాదస్తుడు. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శుభలేఖ వేయడం ఆశ్చర్యంగా ఉంది. మనల్ని తిట్టిపోసిన మీ అత్తయ్యే మీ నాన్న వెంట పెట్టుకురాలా? కాలమే అన్నిటినీ చక్కపరుస్తుందనడానికి ఇదే నిదర్శనం. చూడు, ఈ పెళ్లికి మనం తప్పకుండా వెళ్ళాలి గీత. వాళ్ళంత మర్యాద ఇచ్చి మనం పిలిచినప్పుడు మనం కూడా ఆ మర్యాద నిలబెట్టుకోవాలి. మాస్టారు, మీరు ఒక్కసారి ఇలా వస్తారా? అర్జెంట్ పనే, భోజనానికి కూర్చున్నానుగా, మధ్యలో లేస్తే బాగుండదు, తర్వాత వస్తాను. మీరు తర్వాత పంక్తిలో కూర్చోవచ్చుగా, రండి. ఇక్కడ బానే ఉందండి. మీరు ఈ పంక్తిలో కూర్చోవటం వల్ల బ్రాహ్మణ పెద్దలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల క్షమించండి. పిచ్చిదానా, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? మర్చిపో, టేక్ ఇట్ ఈజీ. వాళ్ళు అలా ప్రవర్తించారని మనం బాధపడడంలో అర్థం లేదు. మనమే తొందరపడి వెళ్ళామేమో అనిపిస్తుంది. ఇలా చూడు, నీ చేతి 5 వేళ్ళు ఒకేలా ఉన్నాయా? లేవే. అలాగే మనుషులంతా ఒకేలా ఉండాలనుకోవడం, ఒకేలా ప్రవర్తించాలనుకోవడం అత్యాశ అవుతుంది కదూ. మన పెళ్లిని సమాజం ఆమోదించాలని, మనల్ని వాళ్ళు గుర్తించాలని మనకెక్కడో ఆరాటం ఉంది. అందుకే మనం ఆ పెళ్లికి వెళ్ళాం. చూడు, అసలు ఒకళ్ళు మనల్ని గుర్తించడం ఏమిటి? ఈ లోకమంతా కాదన్నా మనిద్దరం ఒకటైతే చాలనుకున్నాం. వాళ్ళకంటే ధైర్యంగా వెలుగులోకి ప్రయాణిస్తున్నాం. గర్వంగా ఒకళ్ళ అభిమతాన్ని మరొకడు గౌరవించుకుంటున్నాం. ఆనందంగా ఆప్యాయతలను పంచుకుంటున్నాం. నన్ను నువ్వు, నిన్ను నేను అర్థం చేసుకున్నంత వరకు ఎవరో ఏదో అన్నారని బాధపడేంత మూర్ఖుణ్ణి కాదు.